నమస్తే, భూషణ్ టాక్స్కి స్వాగతం. మలిదశ ఉద్యమ విద్యార్థి నాయకులు ఆ రోజు నుంచి కూడా ప్రతి ఒక్క పనిలో, ప్రతి ఒక్క ధర్నాలో ముందుగా ఉంటూ యూత్ని ముందుండి నడిపిస్తున్న మన యూత్ లీడర్, స్టేట్ కార్యదర్శి మన షోయబ్ అన్న గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయన గురించి, ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి, రాజకీయం గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే కుమార్. ముందుగా మీ భూషణ్ టాక్స్ ఛానల్కి నా హృదయపూర్వక నమస్కారాలు. మాలాంటి యూత్ని ఇంకా ముందుండి ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా ముందుగా రంజాన్ మరియు ఉగాది మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఓకే, చెప్పండి కుమార్ గారు. అన్న, మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి మీ గురించి. రాజకీయ పరంగా కానీ, మీ కుటుంబ పరంగా కానీ చాలా, అంటే మాకే కాదు, నేను బయట నుంచి తెలుసుకునేవి కూడా ఉన్నాయి. సో వాటి గురించి మిమ్మల్ని అడగడానికి ఈరోజు అనేది మేము ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సరే, దీంట్లో ముందుగా మీరు రాజకీయంలో చాలా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. అసలు మీ రాజకీయ కోణం అనేది ఎలా స్టార్ట్ అయింది? మీకు ఎవరు ఇన్స్పిరేషన్ ఉన్నారు దీంట్లో? ముందుగా నాడు తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే ఈ తెలంగాణ ఉద్యమంలో నేను ఒక పాత్ర ఉండాలి, నాదొక పాత్ర ఉండాలని చెప్పి ముఖ్యంగా నా రాజకీయ మార్గదర్శులు మా అమ్మగారు, సీనియర్ మోస్ట్ తెలంగాణ ఉద్యమ నాయకురాలు షహనాజ్ బేగం గారు, ప్రస్తుతం జిల్లా జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. వారి కృషితోనే ఈరోజు నేను రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణ ఉద్యమంలో మనం ఏదో ఒక పని చేయాలి. తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే ఆ రోజు సీమాంధ్రులకు నిరసనంగా తెలంగాణ ఉద్యమంలో అనేక మంది విద్యార్థులు, నాలాంటి విద్యార్థులు బలిదానాలు. శ్రీకాంతాచారి గారు అయితేంది, యాదయ్య గారు అయితేంది, కృష్ణన్న అయితేంది, చాలామంది, జయశంకర్ సార్ దారిలో, కేసీఆర్ గారి దారిలో నడుస్తున్నాం. కాబట్టి ఆ రోజు ఉద్యమం ఉవ్వెత్తుతుంటే మా టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో మాదొక పాత్ర ఉండాలి, మనొక మిర్యాల నుంచి మన ఒకరు ఉండాలని చెప్పి మనం ఈరోజు రాజకీయాలకు రావడం జరిగింది. అన్న, మీరు రాజకీయం ఇదంతా బాగానే చేస్తున్నారు, కానీ మీ ఒక స్టూడెంట్ లీడర్గా మీరు స్టార్టింగ్ కాంచి ఎదుగుతూ వచ్చారు. కానీ ఈ స్టూడెంట్ లీడర్గా ఎదగడానికి కారణం మీ అమ్మగారని మీరు చెప్పారు. కాబట్టి మీకు ఎదుగుతున్న క్రమంలో ఈ లీడర్షిప్ క్వాలిటీస్ మెయింటైన్ చేసే క్రమంలో ఏమైనా అడ్డంకులు, ఒడిదుడుకులు ఏమైనా వచ్చాయా? అడ్డంకులు, ఒడిదుడుకులు అంటే కుమార్ గారు చాలా వచ్చినాయి. అవన్నీ తట్టుకొని నాతో పాటు పనిచేసిన నా సీనియర్ విద్యార్థి నాయకులు, తమ్ముళ్ళు మహేష్ అయితేంది, శ్రీనాథ్ అయితేంది, శివ అయితేంది, సాయి అయితేంది, శ్రీరామ్ అయితేంది, పరమేష్ అయితేంది, హరి అయితేంది, చాలా మంది తమ్ముళ్ళు, అన్న నువ్వు తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నావు, నీతో పాటు సైనికులుగా మేము ఉంటాం, మాదిగిట ఒక పాత్ర ఉండాలని చెప్పి వాళ్ళందరూ నాకు సపోర్ట్ ఇచ్చారు. అదేవిధంగా ముఖ్యంగా నాటి తెలంగాణ ఉద్యమంలో 2010-11లో జగదీష్ అన్న గారి ఆధ్వర్యంలో కేసీఆర్, కేటీఆర్ గారి పిలుపు మేరకు అనేకమైన విద్యార్థి ఉద్యమాలు చేసినాం. కాబట్టి నాకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, మొదటిగా మా అమ్మగారు షహనాజ్ బేగం గారు, రెండోది నాతో పనిచేసిన నా విద్యార్థి నాయకులు, నా తమ్ముళ్ళు, మూడోది ప్రింట్ మీడియా, ఎలక్ట్రికల్ మీడియా, నాలుగోది నాతో పాటు పనిచేసిన నాయకులు. అన్న, మీరు ఈ ఉద్యమ సమయంలో చాలా బస్సులు తగలెట్టడం, కేసీఆర్ గారి నుండి ఏదైనా ఆదేశాలు రావడంతో మీరు ఒక యూత్గా ఏర్పడి మీరంతా కూడా బస్సులు తగలెట్టడం ఇట్లాంటివన్నీ బాగా చేశారు కదా. మీరు ఆ టైంలో ఎన్నో కేసులు పాలయ్యారు. అప్పుడు మీకు ఎవరైనా అండగా నిలిచారా? మాకు అండగా అంటే నాటి ఉద్యమ నాయకుడు మా గురువు గారు నాగార్జునచారి గారు, అదేవిధంగా మా అమ్మ షహనాజ్ బేగం గారు, అదేవిధంగా నాతో పాటు కలిసి పనిచేసిన విద్యార్థి నాయకులు, ముఖ్యంగా జిల్లా మాజీ మంత్రి, ప్రస్తుత శాసనసభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారు, వీళ్ళందరితో కలిసిమెలిసి ఏ చిన్న సమస్య వచ్చినా నేను కొట్లాడినా, నేనున్నా, మీరు కొట్లాడని చెప్పారు. నాటి మాజీ ఇన్ఛార్జ్ అమరేందర్ రెడ్డి గారు, తిప్పన విజయసింహారెడ్డి గారు, వీళ్ళంతా బ్యాక్ బోన్లా వాళ్ళ ఆధ్వర్యంలో ఒక విద్యార్థి నాయకుడిగా, ఒక రాష్ట్ర కార్యదర్శిని ఎదిగిన కారణం ఏంటంటే, మిర్యాలగూడలో తెలంగాణ ఉద్యమంలో గట్టిగా పనిచేసినాం. కాబట్టి ఒక పట్టణ ఉపాధ్యక్షుడు ఉండే ఆ నాటి గురువు గారు నాగార్జునచారి గారు, అదేవిధంగా మా అమ్మగారు, అదేవిధంగా గంధం రాజశేఖర్ గారు మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ప్రస్తుత ఉన్న రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, అప్పుడు అన్న ఓయూ అధ్యక్షుడు ఉండే, వాళ్ళందరికీ అటాచ్ అయ్యి అన్న ఇది పరిస్థితి అంటే నువ్వు చేయి. ఇంకా ముఖ్యంగా ఇవాళ మన కంచుకూరి శ్రీధర్ గుప్తా అయితేంది, శ్రీనివాస్ గుప్తా అయితేంది, వీళ్ళు కూడా సహకారం చేసడం, వాళ్ళ సహకారం, వీళ్ళందరి సహకారంతోనే తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక పాత్ర పోషించి నేను ఈ స్థాయికి ఎదిగిన. మీరు ఉద్యమం సమయంలో మీతో పాటు తోటి నాయకుల్ని వాళ్ళని వెనక్కి నెట్టి మీరు ముందుకు రావడం జరిగింది. వాళ్ళని మీరే వాళ్ళ మీద ఏదో మాటలు వల్గారిటీ లెక్కనో లేకపోతే వాళ్ళ మీద ఏదన్నా ఒకటి పూసి వాళ్ళని బ్యాక్ చేసి మీరు ఫార్వర్డ్ రావడం జరిగిందని చెప్పి బయట అందరూ అంటున్నారు. అది నిజమేనా?
ఇప్పుడు నాతో పాటు పనిచేసిన విద్యార్థి నాయకులు కుమార్ మీకు తెలిసే ఉంటుంది, వాళ్ళని అడగండి. షోయబ్ అనేటోడు లాలూచి పడేటోడు కాదు, దౌర్జన్యం చేసేటోడు కాదు, వాళ్ళని వెనక లాగడం కాదు. ఇవాళ వాళ్ళు చేయబట్టికే నేను ముందరకు వచ్చిన. నేను ఇవాళ రాష్ట్ర కార్యదర్శిగా ఎదగడం కారణం ఏంటంటే నాతో పాటు పనిచేసిన విద్యార్థి నాయకులు, సీనియర్ నాయకులు, అదేవిధంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రికల్ మీడియా. నేను తొక్కేయడం అంటే నాకు అది నచ్చదు. మనం అందరూ వాస్తవంగా కొంతమంది ఇచ్చింటూ మన కుమార్ గారు రాజకీయాల్లో అందరు సంపాదించుకోవడానికి వచ్చారు, మేము సంపాదించుకోవడానికి రాలేదు. తెలంగాణ ఉద్యమంలో మాదొక పాత్ర ఉండాలి. తెలంగాణ ఉద్యమంలో మనం ఏం చేసినాం, రేపటి తరం పడితే మనం ఏం చెప్పాలనే కాన్సెప్ట్తోనే తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం. కాబట్టి మనం ఒకడు పైకి ఎక్కుతుంటే లాగడం ఇవన్నీ మనకు లేదు. మనం ఏమున్నా జనంలో కలిసిపోవాలి, జనంతో ఉండాలి కాన్సెప్ట్తోనే మనం రాజకీయాలకు వచ్చినాం. నేను అంటే బయట కొన్ని వింటూ వస్తున్నాను, మీరు ఎప్పుడైనా సరే వాళ్ళు అనే వ్యక్తులు అంటే వాళ్ళు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నాయకులు కానీ ఇంత ముందున్న నాయకులు కానీ మిమ్మల్ని విద్యార్థి నాయకుల లెక్కనే చూస్తున్నారు తప్పిస్తే మిగతా మీకు ఏమన్నా ఇంకేదన్నా పొజిషన్ ఇద్దాం లేదా మిమ్మల్ని ఇంకేదన్నా ఉన్న స్థాయిలో నిలబెడదాం అని చెప్పి వాళ్ళు అనుకోవట్లేదు. అది నిజమేనా? వాళ్ళు వీళ్ళు ఎవరు అనుకోవడం కాదు, మన అదృష్టం మన తలరాత ఎట్లా ఉండట జరుగుద్ది. వాస్తవంగా నేను రాష్ట్ర కార్యదర్శి అయినా, వాస్తవంగా ఇలా పనిచేసిన గౌరవ 2019లో మన గౌరవ ఎమ్మెల్యే ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే ఆనాటి ఎమ్మెల్యే గారు భాస్కర్ రావు గారి నాయకత్వంలో పనిచేసినాం. భాస్కర్ రావు గారు అయినా సిద్ధార్థ అన్న అయినా ఏమున్నా ఇట్లా పని చేయి, మంచిగా చేయి, నీకు భవిష్యత్తు ఉంటుందని కాన్సెప్ట్లో వాళ్ళు చూస్తారు. కానీ వాళ్ళు ఏదో వెనకకు లాగుతారు, ముందరకు లాగుతారు ఉండదు. టైం వస్తే ఆగదు. ఎందుకంటే మనం ఎమ్మెల్యే గారికి తెలుసు మనం ఎట్లా పని చేస్తున్నాం, ఏంది సిద్ధార్థకు తెలుసు, మనం అందరికీ ప్రతి వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళు వెనకకు లాగడం అనేది వాళ్ళు ఏమున్నా భవిష్యత్తు రాజకీయాల కోసం అరే మనోడు అని దగ్గరిస్తుడు, కానీ వెనకకు లాగడం అయితే వాళ్ళ వల్ల కాదు, అది వాళ్ళకి నచ్చదు. ఫస్ట్ ఇప్పుడు మీరు రాజకీయంలో ఉన్నారు కాబట్టి మీరు ఇప్పుడు కౌన్సిలర్గా ఏమన్నా పోటీ చేసే ఛాన్సులు ఉన్నాయా? రేపు హైకమాండ్ ఆదేశిస్తే మా అన్న యువ నాయకుడు ఎన్బిఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమూర్తి సిద్ధార్థ అన్న కానీ ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు గారు ఆదేశిస్తే బరాబర్ తప్పకుండా చేస్తా. భాస్కర్ రావు గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తే 100% పనిచేస్తాం, గెలుస్తాం. అక్కడ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, జిల్లా మంత్రి జగదీష్ అన్న గారు వాళ్ళ ఆశీర్వాదంతో బరాబర్ గెలుస్తాం. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరిని పనిచేయాలి, ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే కాన్సెప్ట్లో ఉంటాడు. కానీ ఎమ్మెల్యే గారు అయితే చాలా బెటర్ వ్యక్తి ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో. కానీ ఇప్పుడు మీరు నమ్ముతారు కానీ మిమ్మల్ని మోసం చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అది మిమ్మల్ని మీరు ముందలికెళ్ళు అని చెప్పి మీతో అంటుంటారు కానీ మళ్ళీ వెనక సైడ్ మాత్రం వేరే మాటలు మాట్లాడుతుంటారు. అట్లాంటి వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు వెనక పోయినా ముందల పోయినా ఏం ఉండదు. ఎమ్మెల్యే గారికి మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు గారికి నల్లమూర్తి సిద్ధార్థ అన్నకు తెలుసు పని ఎవడు చేస్తుండు, ఎవడు వెనక గుంజుడు. వెనక గుంజినా ముందినా అది టైం వస్తే ఆగదు. అదృష్టం అంటే ఏదైనా అవుతాం మనం. అట్లా మీరు చెప్పిన క్వశ్చన్కి ఎట్లుందంటే ఇప్పుడు మనోళ్ళే గుంజుతురు అని ఉంటుంది. మనోళ్ళు ఎవ్వరు గుంజరు. మన అదృష్టం వస్తే వస్తుంది, లేకపోతే లేదు. వస్తే అదృష్టం, పోతే దురదృష్టం చెప్పలేంగా. ఇవాళ వాస్తవంగా మొన్న ఎన్నికల్లో భాస్కర్ రావు గారు చాలా పనులు చేసింది. మీరడలా ఫ్లైఓవర్ అయితేంది, కేసీఆర్ కళాభారత్ అయింది, ఎస్సీ ఎస్టీ భవనాలు అయితేంది, మన అది మహాప్రస్థానం అయితేంది, ఇవన్నీ చేసిండు. ఓటర్లకు ఉండాలి. ఇవాళ ప్రస్తుతం రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుంది రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి పాలన ఎట్టుందంటే ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వచ్చింది వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములకే. ఎందుకంటే తిరుపతి రెడ్డి, కొండలరెడ్డికి వాళ్ళకే వచ్చింది తెలంగాణ. ఇవాళ వాళ్ళు హామీలు ఇచ్చారు, 420 హామీలు ఇచ్చారు. ఎక్కువ హామీ ఇచ్చిరా? ఏమీ ఇవ్వలే. వాళ్ళు ఓన్లీ పబ్బం గడపడానికే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తుండ్రు. మొన్నటికి మొన్న గౌరవ సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ అన్నని మీరేదో స్పీకర్ గారు అని చెప్పి సస్పెండ్ చేశారు. ఆయన అన్నది ఏంది, గౌరవ సభ ఇదని చెప్పిండు. కాబట్టి జగదీష్ అన్న గారి నాయకత్వం ఉన్నాడు కాబట్టి అంత పెద్ద స్థాయికి ఎదిగిండు. అట్లేం లేదు, మనకు ఎమ్మెల్యే గారు అందరినీ కలుపుకోబోతాడు. ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ముందు పనిచేస్తాం. మీరు ఇప్పుడు యూత్ని గ్యాదర్ చేస్తున్నారు. ఆ యూత్ని గ్యాదర్ చేసే క్రమంలో వాళ్ళకి మందు పోపియడం, తాపియడం, ప్లస్ వాళ్ళకి కావాల్సిన డబ్బులు మీరు ఇస్తుంటారంట, అది నిజమేనా? నేను స్వయంగా రాజకీయాల దగ్గర 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉంటున్నా. నేను తాపియడం కానీ తినిపించడానికి మన ఒంట్లో లేదు, మన బ్లడ్ లేదు. అరే మన టీఆర్ఎస్ ప్రోగ్రామ్ ఉందంటే మన విద్యార్థి నాయకులే వస్తారు. మా అంటే టీలు, చాయలు, కాఫీలు అవుతాం కానీ తాపియడం తినిపించడం మనం అంత డబ్బులు ఉన్నోళ్ళం కాదు. మనం పనిచేస్తున్నాం అంతేగాని మనం డబ్బులు వాళ్ళకి ఏదో లాలూచి చేసి ఇవన్నీ మనం కాదు, మన వల్ల గిట కాదు. అది మీరు ఇప్పుడు డబ్బుల గురించే వచ్చింది కాబట్టి మళ్ళీ మాట్లాడుతున్నా. మీరు దందాలు బాగా చేస్తారంట, సెటిల్మెంట్లు అట్లాంటివి ఎవరికైనా లేని వాళ్ళని బెదిరించి భూదందాలు చేసి వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ సెటిల్మెంట్లు ఇట్లాంటివి ఏమన్నా చేస్తారంట కదా మీరు? కుమార్ గారు మీకు రాంగ్ డైరెక్షన్ ఇచ్చారు. మనం సెటిల్మెంట్లు దందాలు చేస్తే ఇట్లా ఎందుకు చెప్పు, మనకు ఉండాల్సిన అవసరం ఏంది? మనం ఇలా పెద్ద స్థాయిలో ఉంటాం. సెటిల్మెంట్లు దందాలు చేస్తే మనం ఇడే ఉంటాం, హైదరాబాద్లో ఉంటాం. సెటిల్మెంట్లు దందాలు మనం ఏం చేయం. కానీ మీ మీద వచ్చే ఎలిగేషన్ మాత్రమే ఏంది అని అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగానే
మళ్ళీ మళ్ళీ అంటున్నా మీరు బాగా సెటిల్మెంట్ చేస్తారంట. ఇదైతే బయట నేను చూపిస్తా, చాలా మందిని చూపిస్తా, వాళ్ళు ఉన్నారు, ఎదురుగా వస్తారు, మాట్లాడతారు కూడా మీతో పాటు. నేను షోయబ్ అనేటోడు ఏదో ఆయన పేరు చెప్పుకొని ఈయన పేరు చెప్పుకొని సెటిల్మెంట్ చేసినంటే నేను దేనికైనా సిద్ధమే. మీరు సిద్ధమేనా? నేను రెడీ, నేను చూపిస్తా. నేను రమ్మని చెప్పండి. ఫలాని షోయబ్ ఒక దగ్గర ఏదైనా పని లంగా పని చేసిండు, వీడు డబ్బులు తీసుకుంటూ బెదిరించని చెప్పండి, ముక్కు నెలకు రాసి నేను ఆల్రెడీ చెప్తున్నా కదా ఆన్ రికార్డ్, నేను కెమెరా చూసే చెప్తున్నా. నాకు పడనోళ్ళు 100 చెప్తారు చింటూ. ఎట్ట నమ్ముతావు నువ్వు? చెప్పు, ఎట్ట నమ్ముతావు? ఇప్పుడు గాలికి పోతుంటే ఎవరో కూడా అన్నాడు షోయబ్ అది అన్నాడు. మనం ఏందో మనం మంచుకు తెలుసు. మనం ఏంటంటే నాతో పాటు పనిచేసిన మన విద్యార్థి నాయకులు తెలుసు, మాజీ ఎమ్మెల్యే గారికి తెలుసు షోయబ్ ఏం చేశాడు, దందాలు చేశాడా, పార్టీ కోసం పనిచేశాడు. నేను దందాలు చేసాను అయితే 2009 నుంచి పార్టీలో ఉన్నా. మరి నేను ఎక్కడో ఉండాలి, మరి నేను ఇక్కడ ఎందుకున్నా దందాలు చెప్పు. ఎవడో నీకు రాంగ్ ఇన్ఫర్మేషన్. మనము దందాలు సెటిల్మెంట్ చేయం. ఏ ఉన్న నలుగురికి పనిచేయాలనే దృక్పథంతో మనం రాజకీయాల్లో వచ్చినాం. కానీ అదే దీన్ని దందాలు చేయాలి, అది కొనాలి, ఇది కొనాలి, నాకు డూప్లెక్స్ ఉండాలనే కాన్సెప్ట్లో రాలేదు. అది ఎవరు మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్, వాడిని మీరు తర్వాత అడగండి, నేను చెప్పడం కాదు. ఎందుకంటే మనకు దందాలు ఏమవసరం? మనం వచ్చిందే పార్టీలో పనిచేయడానికి, మన ఒక మైనార్టీ నాయకుడిగా ఎదిగి మనం ఏం చేయాలనే కాన్సెప్ట్తో రాజకీయాలకు వచ్చినాం. కానీ మనం దందాలు చేస్తాం, సెటిల్మెంట్ చేస్తాం అనేది రాంగ్. దయచేసి అలాంటి మాటలు ఇంకోసారి మాట్లాడదు. అసలు మీరు మీ దగ్గర ఉన్న మీ లీడర్ అంటే ఎవరైతే ఉన్నారో మీ కింది స్థాయి వాళ్ళు టీఆర్ఎస్వీలా, వాళ్ళని మీరు పట్టించుకోరంటే ఇది నిజమేనా? నాతో పాటు పనిచేసిన విద్యార్థి నాయకులు వాస్తవంగా మా మహేష్ ఉండు. మా మహేష్కి టీఆర్ఎస్వి ఇన్ఛార్జ్గా 3వ సారి ఇచ్చిన. ఎందుకు ఇచ్చిన? వాడంటే నమ్మకమే. ఇప్పుడు శ్రీనాథ్ ఉండు, మహేష్ నాయుడు ఉండు, అనేక మంది చాలా మంది విద్యార్థి నాయకులు పట్టించుకోవడం అనేది రాంగ్. మీరు ఎప్పుడైనా కలిస్తే అడగండి, షోయబ్ మిమ్మల్ని పట్టించుకోడా, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తాడా, లిఫ్ట్ చేయడా, ఏంది పరిస్థితి అని అడగండి. మనం అవన్నీ మీకోరో రాంగ్ ఇన్ఫర్మేషన్. మనం ఎవరికి ఎందుకు పని చేయని చెప్పు. వాళ్ళు మన కోసం ఎదుగుదల కోసం చేస్తుంటే మనం వాళ్ళ ఎదుగుదల కోసం బరాబర్ పని చేయాలి. ఇప్పుడు నా పక్కన ఉన్న వాడు తమ్ముడు ఎదుగుతే నాకే న్యాయం చేయాలి. షోయబ్ చూసినవారా ఎంత పెద్ద లీడర్ చేసిండని. అంతేగాని మనం ఎదిగడం, కుళ్ళు కుతంత్రాలు, ఒక నెక్తుంటే లాగడం, ఇవన్నీ మనతో కాదు, మన వల్ల కాదు. మనం ఏమున్నా తమ్ముళ్ళని దగ్గర తీసుకున్నాం, పని చేస్తాం. అరే ఇట్లా కాదు అట్లా చేయరా అని చెప్తా. కానీ మన కుళ్ళు కుతంత్రం ఉండదు. నాతో ఉన్న నా పక్కన ఉన్న నాయకుడు వాడు ఎదుగుతే నాకే సంతోషంగా, రేపు నాన్న చెప్తారా రే మనోడు రాని. కానీ మనం అది చిల్లర చెక్కలు మనం చేయం, మన వల్ల గిట కాదు. మీ వార్డులో మీరైతే పలానా మిర్యాలు కూడా వార్డులో ఉంటున్నారో, ఆ వార్డుకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ముందు ఒక విధంగా వెనకాల ఒక విధంగా మాట్లాడుతూ మిమ్మల్ని హేళన, అంటే మీరు ఎన్ని పనులు చేసినా కూడా పార్టీ మిమ్మల్ని గుర్తించదు, ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ అట్లా ఇచ్చి అట్లా కూర్చోబెడుతుంది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. కానీ ఇప్పటికైనా సరే మిమ్మల్ని గుర్తించి మీకు ఏమన్నా చేయగలుగుతుందా పార్టీ? నాకు వాస్తవంగా ఈసారి గవర్నమెంట్ వస్తే నాకు మా ఎమ్మెల్యే గారు పెద్ద పదవి ఇప్పించేది. మా అమ్మగారి కోఆప్షన్ నెంబర్ ఇస్తున్నాడు, మార్కెట్ కమిటీ గిట్ట ఇస్తున్నాడు. కానీ మీరు చూడండి సార్ అని చెప్పినాం. అంతేగాని మనకు పార్టీ 100% ఇవ్వాలి కాబట్టి రేపు గుర్తొస్తుంది, గుర్తింపు చేస్తుంది పార్టీ. ఎందుకంటే భాస్కర్ రావు గారైనా, నల్లమోతు సిద్ధార్థ, నేను ఏ విషయంలో ఫోన్ చేసినా ఎమ్మడే రెస్పాన్స్ అవుతారు. అట్లా కాదు, ఎమ్మెల్యే గారు 100% మాకు పదవులు ఇస్తారు. ఎమ్మెల్యే గారు ఉండు, అక్కడ జిల్లా మాజీ మంత్రి జగదీష్ అన్న ఉండు, పట్టణంలో సీనియర్ నాయకులు ఎవరైనా మనం గుర్తిస్తారు. మనకు వెనకకు లాగుతారు అనేది కాదు. ఎమ్మెల్యే గారు ఏ పని ఉన్నా మనకు 100% పనిచేస్తాడు. చాలా సార్లు విన్నా, మొన్న కూడా రీసెంట్గా చూసినా మీరు తరచూ గొడవలు పడుతుంటారంట. ఒక మేజర్ ఒక తప్పులో మీరు ప్రధానంగా ఉన్నారంట, మీరు దాని గురించి కూడా ఎస్కేప్ అయ్యారంట, అది నిజమేనా? ఆ తప్పుకి నాకు ఎలాంటి సంబంధం లేదు. వాస్తవంగా నేను ఆ రోజు శబరిమల పోయినా. నాగరాజు అన్న అంటాడు, అన్న ఉంటాడు, అన్నతో శబరిమల పోయినా. ఇక 100 మంది కుమార్ 100 విధంగా వస్తారు, మా అన్నీ పట్టించుకోదు. మనం తప్పులు చేయం, మనం ఎస్కేప్ అయినా. ఎక్కడ పోతాం చెప్పు, ఎక్కడ ఎస్కేప్ అయినా మళ్ళీ మీడియాకి రావాల్సిందేగా. అదోడు రాంగ్ గైడెన్స్ ఇచ్చింది మీకు, నాకు సంబంధం లేదు. అది ఎవరో చేసినా నాకు సంబంధం లేదు. దాని గురించి నాకెందుకు, నేను ఏం తప్పు చేయలేదు. కాకపోతే నేను శబరి పోవడం వల్ల అందరూ షోయబ్ అనే పోయినాను కూడా మనకు సంబంధం లేదు. మళ్ళీ తెల్లారి టౌన్లోనే ఉన్నా, టౌన్లో మనం ఆ తప్పులు గిప్పులు మనం చేసే క్యారెక్టర్ కానే కాదు మనది. మీరు చిన్నగా అంటే చిన్నవాటికి కూడా స్టేషన్కి పోతారంట. మరి ఎవరైతే పోరాళ్ళు ఉంటారో, అంటే మీ దగ్గర యూత్ అనేది ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి ఊరికనే మీరు టక్కున ఏ టైంలో అయినా సరే ఫోన్ చేస్తే టక్కున ఉరుకుతారంట, ఇది నిజమేనా? అంటే నన్ను నమ్ముకున్న తమ్ముళ్ళు, నన్ను నమ్ముకున్న కార్యకర్తలు, నన్ను నమ్ముకున్న నాయకులు ఎవరు ఫోన్ చేసినా ఆపద ఉందంటే బరాబర్ పోతాయి. ఎందుకంటే మనకు పదవులు పైసలు శాస్త్రం కాదు, రేపు మనం మట్టిలో కలిసేదే. కానీ తలా 4 రావాలంటే బరాబర్ పనిచేయాలి. అంతేగాని నేను ఏదో లీడర్ అని చెప్పి వైట్ షర్ట్ వేసుకొని మెడల మీద చూస్తే కరెక్ట్ కాదు. నేను గతంలో ఏమో చేసినా, నేను ఏమవుతుంటే అది కాదు. మనకు ఎవరు ఫోన్ చేసినా 100% మన ఆపదలు ఉంటే 100% పోతాం. ఓకాల టౌన్లో నేను లేని పక్షంలో నాతో పాటు ఉన్న విద్యార్థి నాయకులు 100 పంపిస్తా, పోయి ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఎందుకంటే మనతో పాటు పనిచేసిన వాళ్ళు మనతో పాటు పనిచేసారు కాబట్టి వాళ్ళ కోసం బరాబర్ పోవాలి. ఎందుకంటే మనం నమ్ముకున్న వాళ్ళతోనే మనం ఇలా బయటకు వచ్చినాం. రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నంటే, మరోసారి చెప్తున్నా, రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నంటే కారణం
ఇలాంటి యూత్ జోటికే వాళ్ళు పని చేసిర్రు, వాళ్ళతో పాటు నేను పని చేస్తా. అంతేగాని నైట్ ఫోన్ చేస్తే బరాబర్ పోతా. మా అంటే ఒక గంట నిద్ర వేస్ట్ అది, దాంట్లో తప్పలేదుగా. నా కోసం పని చేసిన వాళ్ళ కోసం బరాబర్ ఇక్కడ కాదు తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర ఎక్కడ ఫోన్ చేసినా బరాబర్ పోతా. మీరు ఎవరి బర్త్డే అయినా సరే ముందుగానే మీకు అది ఎలానో మరి మనకైతే తెలియదు, మీకు ముందుగా తెలిసిపోతుంది. మరి వాళ్ళ కాడికి వెంటనే మీరు సీఎం కేసీఆర్ అంటే మాజీ సీఎం కేసీఆర్ గారి దగ్గర కూడా మీరు 2-3 సార్లు కలవడం చూసాం. మరి మీకు అది ఎలా సాధ్యమవుతుంది? మీరు వెంటనే వెళ్ళి కలవడం అనేది మీరు ముందుగా మాట్లాడుకొని వెళ్తారా, లేకపోతే అపాయింట్మెంట్ తీసుకొని వెళ్తారా, లేకపోతే అప్పటికప్పుడు వెళ్ళి కలుస్తారా? అంటే వాస్తవంగా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అంటే నాకు దేవుడితో సమానం, మా తండ్రి గారితో సమానం. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక పథకాలు చేసిండు. వాస్తవంగా ఎస్సీ అయితేంది, ఎస్టీ అయితేంది, బీసీ అయితేంది, మైనార్టీలకు అనేది కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రం బాగుండే. ఇలా కేసీఆర్ గారైనా కేటీఆర్ గారైనా పర్మిషన్ తీసుకొని డైరెక్ట్ పోతా. కేటీఆర్ రామన్ అయితే గుర్తుపడతాడు, కేసీఆర్ గారికి కూడా గుర్తుపడతాడు. ఎందుకంటే వాళ్ళంటే మనకు అభిమానం. నాకు కేసీఆర్ అన్న, కేటీఆర్ అన్న, జయేష్ రెడ్డి గారన్నా, ఎమ్మెల్యే గారన్నా, సిద్ధార్థ అన్న బరాబర్ అభిమానం. 100% ఎవడన్నా వద్దు అన్న నేను బరాబర్ పోతాను. ఎందుకంటే నా ఇష్టం అది, ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి వాళ్ళు పోతా. అందుకని కేసీఆర్ గారు నాకు మా నాన్నగారితో సమానం కాబట్టి బరాబర్ ఎవరు వద్దన్నా, ఎవరు ఏమనుకున్నా నేను పోతా. ఎందుకంటే నాకు పార్టీ అంటే అంత పిచ్చి, పార్టీ అంటే అభిమానం. వాళ్ళ బర్త్డేలకు బరాబర్ పోతా, ధర్నాలకు పోతా, ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే 2 రోజుల ముందే పోతా. ఎందుకంటే వాళ్ళంటే నాకు అభిమానం. అది మీరు పార్టీ విషయంలో ఇక లోకల్ లీడర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి చాలా సన్నిహితంగా ఉంటారంట, మీరు అందరినీ కలుపుకొని పోతారంట, ఇది నిజమేనా? ఇప్పుడు మనకు వాసంగ కుమార్ గారు మీరు చెప్పిన క్వశ్చన్కి ఆన్సర్ బరాబర్ వేస్తే, ఎందుకంటే మనకు అందరు నాయకులు ఒకటే. ఇప్పుడు మనం ఎక్కడ పోయినా మంచి కాంట్రవర్సీ మనకి ఏమవసరం చెప్పు. మనకు కాంట్రవర్సీ లేదు, మనకు కోట్ల దందా లేదు, భూ కబ్జా లేదు, ల్యాండ్ సెటిల్మెంట్ ఇల్లంగా చెప్పారు. మీరు సెటిల్మెంట్లో పోతున్నారు, ఆయనతో నీతో సంబంధం ఉందంట, ఆ కేసులో ఇరికి మనం ఏ కేసులో ఇరకం. ఎందుకంటే మనకి ఏదైనా దందాలు గిందాలు ఉంటే మనం కాంట్రవర్సీ పెడతాం. మనకు దందాలు లేవు, మన రాజకీయంలోకి వచ్చిందే పనిచేయడానికి. అలాంటిది ఆయనతో అందరితో నేను సన్నిహితం, ఎవరితో కాంట్రవర్సీ మనకి ఎందుకు చెడు. మనం టౌన్లో ఉంటాం, అందరితో కలిసి మెలిచి ఉంటాం, అన్న తమ్ముళ్ళలాగా ఉంటాం. అంతే. మనకు పార్టీ ఫీలింగ్ వచ్చినప్పుడు పార్టీ ఫీలింగ్ బరాబర్ చేస్తా. ఎందుకంటే పార్టీ అన్నప్పుడు పార్టీ, అన్నదమ్ములు ఉన్నప్పుడు అన్నదమ్ములు బరాబర్ అందరితో ఫ్రీగానే ఉంటారు. నాకు ఎవరితో శత్రుతో ఉండదు. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు అయినా సిద్ధార్థ అయినా అరే మన కాంట్రవర్సీ పోద్దురా అనే కాన్సెప్ట్ చెప్తారు, కానీ వారి దారిలో మనం నడుస్తాం. అయితే ఓకే, ఇదంతా కానివ్వండి. కానీ మళ్ళీ అంటే మీ పార్టీ వాళ్ళతోటే కొంతమంది సీనియర్ లీడర్లతోటి మీరు భూదందాలు ఇవన్నీ చేస్తురంట. నేను మళ్ళీ నీకు ఓటు చెప్పిండు రాంగ్. ఇది నాకు సంబంధం లేని కొంచెం 2 సార్లు నువ్వు ఎందుకు అడుగుతావు నాకు అర్థం కావట్లేదు. నేను ఎందుకు చెప్తా నాకేమోసం చెప్పు. ఆన్ రికార్డ్ నేను ఏమంటున్నా అంటే బరాబర్ ఇందాక నేను అడిగింది మీరు సపరేట్ గా చేస్తురని, కానీ ఇది కూడా మీ వాళ్ళతోటే మీ సీనియర్ లీడర్లతోటి మీరు చేస్తురంట. నేను సెటిల్మెంట్ అయినా దందాలైనా కబ్జాలైనా చేసి నిరూపిస్తే బరాబర్ దేనికైనా సిద్ధం. నాకేమవసరం చెప్పు, నేను ఎందుకు వేసేసా, నాకేమైనా ఉందా? నేను సంబంధం లేని విషయం మీరు అడగకండి దయచేసి. ఎందుకంటే భూ కబ్జాలు ఎవరు చేసిండు? ఇప్పుడున్న పరిస్థితులు ఎన్ని అయితే భూ కబ్జాలు. ఇప్పుడు ఎవరైనా సరే గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు, అవును బజార్ మనం బజార్లో పోతుంటాం, కుక్కలు మొరుగుతాయి, ఆ కుక్కలు మొరిగితే మనం పట్టించుకుంటామా? మనం చేసుకుంటూ పోతుంటాం. ఒకళ్ళిద్దరు చెప్తే 100 మంది చెప్పని నేనేందో నాకు తెలుసు, నేనేందో మా నాయకులకు తెలుసు, మా పార్టీ కార్యకర్తలు తెలుసు. అంతేగా నేను సెటిల్మెంట్ ఎందుకు చేస్తాను, నాకేమవసరం చెప్పు. నాకు తెలిసి ఎవరో బ్రదర్ మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దయచేసి మీరు మళ్ళీ అడగండి. నాకేమవసరం, ఎందుకు పోతే చెప్పు. అసలు సెటిల్మెంట్ లేని దందాలు ఏంది అని ఉందా మనది? నా మీద నువ్వు చిన్న 1 టౌన్ 2 టౌన్ రూరల్ ట్రాఫిక్ ఉంది, నా మీద చిన్న క్రైమ్ ఉంది, ఫలాని దగ్గర భూ కబ్జాన్ని చేసి నిరూపిస్తే నువ్వు ఏ శిక్ష చేయడానికి అన్నది. లేదంటే నీకు చెప్పిన వాళ్ళకి తీసుకురా, వాళ్ళకి శిక్ష చేద్దాం. అది నేను ఎందుకు చెప్తా చెప్పు. నాకేమవసరం సెటిల్మెంట్. మనం రాజకీయాలు పని చేయడానికి. సెటిల్మెంట్లు దందాలు ఇవన్నీ నడవవు, మనం చేయం. నీకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దయచేసి. మీరు ఇప్పుడు చేయబోయే అంటే ఫ్యూచర్ కార్యాచరణ ఇప్పుడు మీ యొక్క వార్డు అనే కాదు, మీ టౌన్లో కూడా మీరు స్టేట్ పరంగా కూడా మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి మీరు మీ యొక్క మీ జూనియర్ లీడర్లు కొంతమంది ఉంటారు, వాళ్ళకి మీరు ఏమన్నా చెప్పగలుగుతారా? ఎప్పుడు డైలీ ఏమన్నా సందేశాలు ఇస్తూ ఉంటారా వాళ్ళకి? 100% నాతో పాటు ఉన్న విద్యార్థి నాయకులైతేనా, యూత్ నాయకులైనా ఎవరున్నా మనం పార్టీ కోసం పనిచేయాలి. 365 days అవసరం నిద్రపోకుండా పార్టీ కోసం పనిచేయాలి. ఆ రోజు తెలంగాణ కోసం 2001 నుంచి కేసీఆర్ గారు 10 మందితో బయలుదేరిండు. ఇలా కేసీఆర్ గారు అమ్మటి 4.5 కోట్ల మంది ఉండరు. అంటే ఆ మనిషి అంత గౌరవం ఇచ్చారంటే, 2 సార్లు ప్రభుత్వం ఇచ్చారంటే ఆషామాషా క్యాండిడేట్ కాదుగా కేసీఆర్ గారు. ఆయన దృష్టిలో పెట్టుకునే, కేటీఆర్ గారి దృష్టిలో పెట్టుకునే జిల్లా మాజీ మంత్రులు జగదీష్ అన్న గారి ఆధ్వర్యంలో, భాస్కర్ రావు గారి నాయకత్వంలో, సిద్ధన్న అడుగుజాడల్లో బరాబర్ నడుస్తాం. ఎందుకంటే మనకు పార్టీ పనిచేయాలి. మనం మీరు చెప్పి ఇల్లా అంటారు, మీకు పదవులు వచ్చినా మీకు వెనకంగా పడితే లాగుతురు అని. ఎవడు వెనకంగా లాగినా, ఎవడు ముందలంగా లాగినా అది టైం వస్తుంది.
ఆ టైం కూడా దగ్గర పడింది. వార్డ్ అయినా, టౌన్ అయినా, జిల్లా అయినా, ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా బరాబర్ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో బరాబర్ అక్కడికి పోతాం, పార్టీని బలోపేతం చేస్తాం. రానున్న రోజులలో మరొకసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని బరాబర్ చేస్తాం, ఇక్కడ సిద్ధన్న గారిని బరాబర్ ఎమ్మెల్యే చేస్తాం. ఎందుకంటే అంతగా వ్యతిరేకత ఉంది ఇప్పుడున్న ప్రభుత్వ పరిస్థితుల్లో. సిద్ధన్న కానీ వాస్తవంగా మీకు చెప్పడం మర్చిపోయినా, సిద్ధన్న అయినా ఎమ్మెల్యే గారైనా నేను ఏ విషయం చెప్పినా సార్ ఇట్లా చేయాల్సి అంటే అరే బరాబర్ చేద్దామని అడుగుజాడలు ఉంటారు. ఎందుకంటే అలాంటి నాయకుడు భాస్కర్రావు గారి రాజకీయం చాలా పెద్దది. ఎందుకంటే ఆయన 2 సార్లు శాసనసభ్యులు అయినంటే ఉక్కనే ప్రజలు ఇయలే. ఆయన చేసిన అభివృద్ధి పథకాలు, అదేవిధంగా ఎన్బిఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్థన్న గతంలో మొన్నటిదాకా మన కోచింగ్ ఇచ్చి ఎక్కడ చూసినా పథకాలు ఇచ్చి ఏ సమస్య వచ్చినా సిద్ధన్న ఎన్బిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేను ఉన్నా అంటాడు. ఎందుకంటే అన్న ప్రతి సమస్యకి పరిష్కారం చేస్తాడు. అలాంటిది వాళ్ళ అడుగుజాడలో బరాబర్ పనిచేస్తాం. రానున్న రోజులలో మళ్ళీ ఈ పార్టీని బరాబర్ ప్రజలకు తీసుకొస్తాం, బరాబర్ మళ్ళీ గెలిపిస్తాం, ఎమ్మెల్యే గారిని భారీగా గెలిపిస్తాం, సిద్ధాన్న నాయకత్వం పనిచేస్తాం. మరి మీరైతే ఎప్పుడు రాజకీయం అది ఇది అని చెప్పేసి అని అంటారు, మరి ఇంతవరకు మీరు పెళ్లి చేసుకోలేదు. ఇంకో విషయం ఏంటంటే మీ జీవితం అంటే మీ ఇంటి విషయానికి వచ్చేసరికి మీ అన్నదమ్ములు కూడా ఉన్నారు, వాళ్ళకి మీకు గొడవలు ఉన్నాయంట, అది ఏమన్నా నిజమేనా ఇది? గొడవలు మా తమ్ములకు మాకెందుకు, మేము అందరం మా 6 అన్నదమ్ములం, మా వదిన మా అమ్మ అందరం కలిసి పెంచడం. గొడవలు ఎలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్. తమ్ములతో హాయిగా ఉంటా, పెళ్లి అనేది పెళ్లి చేసుకుంటా అంటే రాజకీయంలో ఇక తిరుగుతుంటే వెనక ముందే బరాబర్ పెళ్లి చేసుకుంటా. ఇంకెప్పుడు చేసుకుంటారన్నా? ఇప్పటికి మీకంటే చిన్నోళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, దేనికైనా టైం రావాలి కదా కుమార్ గారు. అర్జెంట్ గా ఎమ్మడే కావాలంటే కాదుగా, ఎండాకాలంలో చేసుకుంటా బరాబర్ పెళ్లి అని చేసుకుంటా. పెళ్లి చేసుకున్నా సరే రాజకీయంలో బరాబర్ పనిచేస్తా. 100% పార్టీ కోసం నిరంతరం పనిచేస్తాం. పార్టీ పోరాటం ఏది ఇచ్చినా బరాబర్ భాస్కర్రావు గారి నాయకత్వంలో సిద్ధన్న అడుగుజాడల్లో బరాబర్ పనిచేస్తాం. ఎందుకంటే పార్టీ అంటే నాకు కన్నతల్లి లాంటిది, బరాబర్ పనిచేస్తాం. మీరు ఉద్యమం టైంలో ఒక 10 రోజుల దాకా జైలు పోయి వచ్చారంటే అది నిజమేనా? గతంలో చెట్టిపాలెం దగ్గర 2010లో ఆంధ్రోళ్ళ సభ హైదరాబాద్లో తెలంగాణ బంధు కేసీఆర్ గారి నాయకత్వంలో భారీగా తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే ఆ రోజు చెట్టిపాలెం దగ్గర పెట్రోల్ పోసుకోవడం జరిగింది. వాస్తవంగా కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు నినాదంతో ఆ రోజు పనిచేసినాం. అనేక కేసులు అయినాయి. కేసులకు తట్టుకొని వాస్తవంగా నిలబడ్డాం. దానికి నిదర్శనం ఆదర్శం ఎవరంటే కేసీఆర్ గారు, జగదీష్ అన్న గారు. కాబట్టే మనం ఇచ్చారు. ఎందుకంటే ప్రతి పని విషయంలో మనం ముందుంటాం. ఇప్పుడు ఎందుకంటే పార్టీ అనేది మన కన్న తల్లి లాంటిది. బరాబర్ కేసులు ఉన్నా ఎవడు బెదిరించినా మనం బెదరం, తాడకులు సప్పుడు భయపడం. ముందు ఇంకా చాలా మంచి కార్యక్రమాలు చేయబోతున్నాం కేసీఆర్ గారి నాయకత్వంలో. ప్రతిసారి ప్రతి ప్రోగ్రాంకి బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు మా అన్న గెలుసినన్న, ఉపాధ్యక్షుడు తుంగ బాలు గారి నాయకత్వంలో బరాబర్ పనిచేస్తాం. మరొకసారి గులాబీ జెండా బరాబర్ రాష్ట్రంలో ఎగరేస్తాం. మిర్యాలగూడలో పక్కా ఎగరేస్తాం జెండా. మీ వార్డులో ఇప్పుడు మీరు పోటీ చేయబోతున్నారు. మీరు పోటీ చేస్తున్నారు కాబట్టి ఫ్యూచర్లో మీరు ఏమన్నా వాళ్ళకి మంచి చేసే ఆలోచన ఉందా గెలిస్తే? బరాబర్ మా వార్డులో పోటీ చేసిన తర్వాత భాస్కర్రావు గారి నాయకత్వంలో సిద్ధన్న అడుగుజాడల్లో బరాబర్ గెలుస్తాం. ఇవాళ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 420 దొంగ హామీలు వచ్చింది. 14 నెలలు గడిచిపోయింది. రైతు బంధు ఎవరికి ఇచ్చిండు? రైతు బీమా ఎవరికి ఇచ్చిండు? కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మేము ఉన్నప్పుడు 1,16,000 ఇచ్చేది. తులం బంగారం ఎంతమందికి ఇచ్చింది చూపించాను రేవంత్ రెడ్డిని. రేపు మా వార్డులో పోటీ చేసినా చేయకపోయినా ప్రతి వార్డులో అయినా సరే భాస్కర్రావు గారి నాయకత్వంలో బరాబర్ పనిచేస్తాం. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏమి ఇయ్యలేదో ప్రతి వార్డులో అక్కడున్న సమస్యలు ఏంది, అక్కడున్న పరిస్థితి ఏంది, అక్కడున్న నీళ్ళ సమస్య ఏంది, అక్కడున్న డ్రైనేజ్ సమస్య ఏంది, అక్కడున్న పింఛన్ సమస్య ఏంది, అక్కడున్న నిరుద్యోగుల పరిస్థితి ఏంది, ప్రతిదీ వాళ్ళకి 100% పనిచేస్తాం. 90 కాదు 100%, 100% పనిచేస్తాం. ఈ గవర్నమెంట్ని నిలదీస్తాం, బరాబర్ పనిచేస్తాం. మున్సిపాలిటీకి వచ్చేసరే బరాబర్ పనిచేస్తాం. ఎందుకంటే స్థానికులం, ఇక్కడున్న సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు గెలిచి వార్డు కౌన్సిలర్ పోటీ చేస్తాం. ఇంకోటి ఏంటంటే పాత వార్డులు ఉన్నాయి. ఇప్పుడున్న వార్డు అధికార పార్టీలో ఎవరేం చేసి చెప్పండి? ఎవడేం చేయలేదు. ఎక్కడ వేసిన గొంగడ ఆన్నే ఉంది. ఓన్లీ పైన షోయింగ్ కాగానే ఇంకా మేము అది చేసినామని చెప్పుకుంటాం. ఏం చేసారు చెప్పు? ఫ్లైఓవర్ ఎమ్మెల్యే గారు తెచ్చింది, ప్రతి విషయంలో మాజీ ఎమ్మెల్యే గారు తెచ్చింది. వచ్చిన వాళ్ళు ఇప్పుడు వాస్తవంగా 4 ఫ్లైఓవర్లు ఓపెన్ చేసారు. 2 పెద్ద మంత్రులు వచ్చి ఫ్లైఓవర్లు ఓపెన్ చేసారు. ఏడా? ఒకటి నందిపార్ల, ఒకటి జంక్షన్లా, ఇంకోటి అక్కడ ఎక్కడన్నా ఓపెనింగ్ అయిందా? అక్కడ భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టరు, తోమించిన పరిస్థితి లేదు. అక్కడ దొంగ హామీలు తోమించారు. ఆ జిల్లా మంత్రి ఏమో తాగే ఏం మాట్లాడదో తెలియదు, ఇక్కడున్న మంత్రి ఏమనుకున్నారో తెలియదు. మరి ఇక్కడున్న శాసనసభ్యులు ఏం చేస్తారో నాకు తెలియదు. ఇప్పటికైనా ప్రభుత్వం హామీలు ఇచ్చింది బరాబర్ ప్రజల్లోకి ఇవ్వాలి. 6 హామీలు ఇచ్చారు. 6 హామీలు ఏమేం చేశారు? ఫస్ట్ ఫ్రీ కరెంట్ అనేది 200 మీటర్లు ఫ్రీ అని ఇచ్చారు. ఏమనుకోని వచ్చింది ఆ టౌన్లో? ఫ్రీ బస్సు పెట్టారు. ఆడవాళ్ళు జుట్టు పెట్టుకొని కొట్టుకుంటారు.
టైం పాస్గా పోతారు. ఇలా ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఆటోల్లో పొట్టగట్టిండు ఇలా ఎవరు రేవంత్ రెడ్డి. ఆటోళ్ళు ఆగమయ్యారు, ఆటోల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇలా మహిళలకు స్కూటీస్ అని చెప్పి నిరుద్యోగాలు మోసం చేసిండు. ఎంతమంది స్కూటీలు ఇచ్చి చూపివాను ఇదే రేవంత్ రెడ్డి, దమ్ముండే చూపివాను. ఎవ్వరికి వెళ్ళే బోగస్ మాటలు, బోగారు మాటలు ఏమున్నా అధికారం మేము వచ్చినాం. ఇలా అడ్డగోలుగా మాట్లాడుతున్నాం. రేవంత్ రెడ్డిని రేపు ప్రజలే నిలదీస్తారు. కానీ ఇప్పుడు మీరు మీ ప్రభుత్వం అయితే ఇప్పుడు లేదు, కానీ మీరు కౌన్సిలర్ ఒకవేళ గెలిచినా మీ పనులు ఏమన్నా అవుతాయా? మేము కౌన్సిలర్గా బరాబర్ గెలుస్తాం. గెలిచిన తర్వాత అసెంబ్లీలో మన మున్సిపల్ కౌన్సిల్లో కమిషనర్ గారు నిలదీస్తాం. మరి అప్పుడు చైర్మన్ ఎవరైతారో నాకు తెలియదు. ఇప్పుడే చైర్మన్ క్యాండిడేట్లు 10 మంది కాంగ్రెస్ పార్టీలో. బరాబర్ పనిచేస్తాం, బరాబర్ నిలదీస్తాం, కౌన్సిల్లో నిలదీస్తాం. వార్డుకు వచ్చినాము, వార్డు సమస్యలు జనం తీసుకుపోయి బరాబర్ జనానికి ఏం రాలేదు, బరాబర్ ప్రతి ఒక్క పథకం ప్రభుత్వంలో ఏమేమి పెట్టిండో పథకాలు మొత్తం బరాబర్ అందిస్తాం. ఎందుకంటే మనం ఉన్నదే జనాల కోసం, జనాల కోసం కాదు. మనం ఎందుకు రేపు మనం భవిష్యత్తులో కౌన్సిలర్ అయినా మన ఏదో తెల్ల షీట్ వేసుకొని అక్కడిక్కడ పేపర్ స్టేట్మెంట్కి అంకితం కావద్దు. అక్కడున్న ప్రజల సమస్య ఏంది, ప్రజా సమస్య ఏంది, నిరుద్యోగత ఎత్తుంది, అక్కడున్న స్కూళ్ళు ఉన్నాయా, అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయా, మహిళలకు ఫ్రీ పథకాలు ఉన్నాయా, మహిళలకు అంగన్వాడీలు ఉన్నాయా, అక్కడ ప్రతి వార్డుల 100% మా వార్డే కాకుండా ఏ వార్డు అయినా సరే మా ఇన్ఛార్జ్ గారు ఎమ్మెల్యే గారి నాయకత్వంలో బరాబర్ పనిచేస్తాం. ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ప్రభుత్వం ఇక్కడున్న అధికారులను తీసుకుపోయి అక్కడున్న ప్రజలకి ప్రతి అవసరాన్ని తీరుస్తాం. గతంలో కూడా చూసుకుంటే మీరు ఒక పార్టీ నుంచి గెలిచినతో పాటు మీరు జాయిన్ అయ్యి మీ దాంట్లోనే ఉన్న వాళ్ళతోటి ఒక వర్గపోరు లాగా పెట్టుకొని మీరు అటువైపు మీరు కొందరి వైపు మిగతా ఉన్నోళ్ళు వేరే వాళ్ళ వైపు పడి గొడవలు పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. మరి దాని గురించి ఏమన్నా చెప్పగలుగుతారా? అంటే ఆ గొడవలు ఏంటంటే వాస్తవంగా ఎమ్మెల్యే గారు జాయిన్ అయ్యారు. వాస్తవంగా కేసీఆర్ గారు సార్ భాస్కరరావు గారు జాయిన్ అయిన తర్వాత అంటే వర్గపూర్ అంతే ఏం లేదు, అంత వర్గం ఒకటే కేసీఆర్ వర్గం. ఎందుకంటే గతంలో ఒక వివాదం వచ్చింది. ఒక వివాదం వస్తే ఎమ్మెల్యే గారిని ఒక మాట అంటే అరే నాయన ఎమ్మెల్యే గారిని అనకరా అంటా బరాబర్ అంటే అనకు బాగుండు అని చెప్పి కాన్సెప్ట్. కానీ గొడవలు గిడ అందరం ఒకటే, కాకపోతే వాళ్ళ కొంచెం ఓవర్ యాక్షన్ వల్ల ఆ రోజు చిన్న ఘర్షణ జరిగింది. తర్వాత మా గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పిన ఎమ్మెల్యే గారు మాట్లాడాడు, సిద్ధన్న గిట్ట చెప్పి మాట్లాడాడు. వర్గపోర ఏం లేదు, మనం అందరం ఒకటే పార్టీ, కేసీఆర్ పార్టీ. అది బాగా ఆ రోజు గొడవలు అంటే కొట్టుకోవడం కూడా చాలా జరిగింది కానీ వచ్చి లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. నిజమేనా? అంటే లాఠీ చార్జ్ అంటే ఏం చేయలేదు, మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కుమార్ గారు. గొడవలు ఏం లేదు, కాకపోతే మనోడు టెంప్ట్ అయిన జరా అరే వద్దురా అని చెప్పిన నాయమట్టిన విద్యార్థి నాయకులు చేసుకుందాం అంటే వద్దురా మనం చేసుకోవద్దు, వాళ్ళకే వాళ్ళ గురించే వాళ్ళకి వదిలిపెట్టాలి, మనం అనొద్దు. ఎందుకంటే మనం గౌరవప్రదంగా టౌన్లో ఉన్నాం, మనం గౌరవంగా పనిచేస్తున్నాం కాబట్టి మనం ఎక్కడ డ్యామేజ్ కావద్దు, మనం డ్యామేజ్ చేయొద్దు, మన పార్టీని డ్యామేజ్ చేయొద్దు అని చెప్పి వాళ్ళే టెంప్ట్ అయ్యి కొన్ని విషయాలు టెంప్ట్ చేసుకురు. తర్వాత హైకమాండ్ పిలిపించి అందరూ మాట్లాడి సెట్ చేసింది. వర్గపోరు ఏం లేదు, అంత వర్గం ఒకటే, కేసీఆర్ గారు ఇక్కడ భాస్కరరావు గారు. ఇప్పుడు మరి వేరే ప్రభుత్వం అయితే వచ్చింది, మీరున్న ప్రభుత్వం అయితే కాదు, కానీ వాళ్ళు ఇప్పుడు చేస్తున్న పాలన మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మంచిగా ఉందంటారా లేదా మీకు వాళ్ళు చేస్తున్న పాలన? మీరు మీడియా పరంగా మీకు ఆల్రెడీ పబ్లిక్ టాక్ తెలుసు. ఇలా వాస్తవంగా 6 గ్యారెంటీలు ఇచ్చింది. ఏ గ్యారెంటీ చక్కగా అమలని చెప్పండి. బస్సులో మహిళలకు ఇచ్చి వాళ్ళ కొట్లాడ పెట్టిండు. ఏదో ఫ్రీ కరెంట్ అని చెప్పి 1 నెల ఫ్రీ ఇచ్చి 2 నెలల బిల్లు ఇంత దోస్తుండు, ఆ బిల్లు ఇంత వస్తుంది. ఇంకా ఏడైచ్చిన వాళ్ళ పథకాలు చెప్పు. రైతు బంధు ఎవరికి పడ్డది, రైతు బీమా ఎవరికి పడ్డది చూపివని రేవంత్ రెడ్డిని, ఇక్కడ ఉన్న నాయకులు చూపివని. ఎవరికి ఇచ్చిన రైతు బంధు చెప్పు? రైతు బీమా లేదు, రైతు బంధు లేదు, రైతు భరోసాని ఇచ్చిండు. ఎవరికి ఇచ్చిండు? బోనస్ ఎవరికి ఇచ్చిన? రాష్ట్రంలో 500 ఎవరికి వచ్చినాయి? ఎవ్వరికి లే. ఏదో వాళ్ళ ఆవేశంగా ప్రభుత్వంలోకి వచ్చారు, ఏదో చేద్దామని రేవంత్ రెడ్డి వస్తే అలా ఏం లేదు. వాస్తవంగా వాళ్ళ ఎమ్మెల్యేలకి వాళ్ళ మినిస్టర్లకే పడట్లేదు. వాస్తవంగా మొన్న 10 మంది ఏదో మాకు కాంగ్రెస్లో వస్తుందని పోయి జాయిన్ అయ్యారు. ఇలా వాళ్ళ పరిస్థితి ఏంది? ఇలా వాళ్ళు మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తుంటే గౌరవ కేసీఆర్ గారు మీరు ఎట్ట వేరు అంతే ఉండాలి, మీరు మా పార్టీలకు వచ్చినా మీరు తీసుకోనే కాన్సెప్ట్లో ఉంది. కాబట్టి ఇలా ఒక పక్క భయం అవుతుంది రేవంత్ రెడ్డికి. అరే ఏంద్ర పరిస్థితి, ఒక పక్క మంత్రుల వర్గం, ఒక పక్క ఎమ్మెల్యేల వర్గం, ఒక పక్క రేవంత్ రెడ్డి వర్గం. వాస్తవంగా 39 సార్లు ఢిల్లీ పోయిండు. ఏం తీసుకొచ్చింది చెప్పు? మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అయిండు, 1500,000 కోట్లు తీసుకొచ్చిండు. తెలంగాణకి ఏం తీసుకొచ్చిండు? తెలంగాణలో మళ్ళీ బీజేపీ నుంచి గెలిచిన 8 మంది ఎంపీలు ఉండరు, కాంగ్రెస్ నుంచి గెలిచిన 8 మంది ఎంపీలు, ఒక్కొక్కరికి పెద్ద మేయట్ వచ్చింది. ఏం తీసుకొచ్చారు చెప్పు? ఈ జిల్లాకి ఏ ఒక్క ఎంపీ ఏం తీసుకొచ్చిండు? కోమటిరెడ్డి ఉన్నప్పుడు ఏం చేసిండు? యాదాద్రి జిల్లాకి ఉత్తమ్ కుమార్ ఉన్నప్పుడు ఏం చేసిండు? ఇప్పుడున్న స్థానిక రఘువీర గారు వచ్చి ఎక్కడ లేదు, ఎక్కడ వేసినా గొంగడ ఆనే ఉంది. ఒక రైల్వే స్టేషన్ తీసుకొచ్చిర్రా, ఒక గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చిరా, ఒక విద్యాలయం తీసుకొచ్చిరా? ఏం లేదు. సంధ్యాకాడ సవాల్, పొద్దుగాలు దివాలి, ఇట్ట ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇంతకుముందు మిర్యాలగూడ నియోజకవర్గంలో
కొన్ని మంచి పనులు చేస్తూ స్వచ్ఛందంగా చాలా మంచి పనులు చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిర్రు అని చెప్పి అని అన్నారు, చాలామంది చెప్పారు. సో అది అలాగే కంటిన్యూ చేస్తున్నారా లేకపోతే అది ఆపేశారా? ఇక ఇక్కడ విషయం చెప్పుకుంటే కుమార్ గారు వాళ్ళు అధికారంలో లేనప్పుడు ఆ సేవ ఈ సేవ అని చాలా సేవలు చేశారు. ఇవాళ ఏ సేవ లేదు తెలంగాణ రాష్ట్రంలో, లేదు ఇటు హైదరాబాద్లో లేదు, ఇటు మిరడ లేదు. వాళ్ళు గతంలో అధికారం రాకముందు నేను అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పారు. ఏది ఇచ్చారు? ఇలా ఏది లేదు. 14 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి, ఏ ఒక్క పథకం లేదు, ఏం లేదు. వాళ్ళు ఏదో ఎమ్మెల్యే గారు అయ్యారు కానీ ఏం లేదు పరిస్థితి. వాస్తవంగా వచ్చిన సంవత్సరానికే ఇవాళ తోపుడు బండ్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సాగర్ రోడ్లో. ఎందుకంటే వాళ్ళ బండ్లు తీసేయడం ఏంది, ఏం లేదు. వాస్తవంగా రోడ్డు కటింగ్ ఉన్నప్పుడు మంచిగా ఉండే, కానీ ఇప్పుడు రోడ్డు కటింగ్ ఎట్లా జరుగుతుందో తెలియదు. ఏ ఒక్క పథకం లేదు, ఎక్కడేం లేదు. ఎక్కడ వేసిన గొంగడ అనే ఉంది. గత మాజీ ఎమ్మెల్యే గారు భాస్కర్రావు గారి నాయకత్వంలో పనిచేసిన అభివృద్ధి ఉంది. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఏం తీసుకొచ్చింది చెప్పు? ఏం లేదు, జీరో. ఏ ఒక్క పథకం లేదు. మొన్న ఇల్లంగాడి మీకు చెప్పిన, మొన్న ఫ్లైఓవర్లు ఓపెన్ అయింది, ఏది ఓపెన్ లేదు, ఏం లేదు. ఓన్లీ భూమి పూజ చేసిర్రు, ఫోటోలు దిగిర్రు, పోయిర్రు. మరి కాదు, మంచి పనులే అంటే 6 గ్యారంటీలలో ఇప్పుడు వాళ్ళు చెప్పినవి ఈ బస్సు పథకం ఏదైతే ఉందో, 200 యూనిట్ల కరెంట్ ఏదైతే ఉందో అది చాలా మందికి వస్తున్నాయి, వినియోగించుకునేటోళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది కూడా ఫ్రీ బస్ కి అంటే ఇంత ముందు డబ్బులు పెట్టుకొని పోవాలని ఆలోచించేటోళ్ళు ఇప్పుడు ఫ్రీ బస్ దొరికింది, మేము చాలా ఆనందంగా పోతున్నాం అంటే కొన్ని ఏరియాల నుంచి కొన్ని ఏరియాలకు పోలేని వాళ్ళు కూడా వెళ్తున్నారు ఇప్పుడు. మరి వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఏమో సంతోషం వ్యక్తం చేస్తున్నారు, మరి మీరేమో ఎవరు సంతోషం వ్యక్తం చేశారు? నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇలా సవాల్ విసురుతున్న మీడియా సాక్షిగా నీకు సూపర్ లగ్జరీ పెట్టు ఫ్రీగా, ఏదో ఆర్డినరీ బెస్ట్ పల్లె వెలుగులు పెట్టి ఆడోళ్ళకి కొట్లాడ తప్పించి ఏముంది చెప్పు? ఎక్కడ ఊళ్ళలో బస్సులు తిరుగుతున్నాయి? ఇలా అడవిదెల్లిపల్లి మండలం ఉంది, దామచల్ల మండలం ఉంది, వీర్లపాలెం బస్సు ఎన్నిసార్లు పోతుంది? గత ప్రభుత్వంలో 2-3 సార్లు పోయేది, ఎన్నిసార్లు పోతుంది చూపివాను? ఎక్కడ ఏ పథకం లేదు. యూనిట్ కరెంట్ ఎవరికి ఇచ్చింది? 200 యూనిట్లు ఒక్క నెల ఫ్రీ ఇచ్చిర్రు. పుణ్యానికి ఇచ్చిర్రా? ట్యాక్సులు దొబ్బట్లే జనాల పరంగా? ఏం లేదు. ప్రభుత్వం ఏం పని చేసింది చెప్పు? ఏం స్కీమ్లు ఇచ్చింది? ఇలా విద్యార్థుల పరిస్థితి ఏంది? మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి 52,000 ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పి గొప్ప చెప్పుకుంటున్న అసెంబ్లీలో. ఆ ఉద్యోగాలు మొత్తం ప్రిపేర్ చేసి పెట్టింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నువ్వేదో వైట్ పత్రాలు తీసుకొని నేను ఉద్యోగం ఇచ్చినట్టు. నీకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, నీ అన్న నీ తమ్ములకు నీ మంత్రులకి ఏమనికేమొచ్చింది చెప్పు? ఇవాళ వాస్తవంగా ముస్లిం సోదరులందరికీ ఈరోజు రంజాన్ నెల. నీ బతుక్కి ఏ పథకం ఇచ్చిన ముస్లింస్కి చెప్పు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ కిట్ ఇచ్చిండు, ఇవాళ యాడ్ ఇచ్చిండు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇఫ్తార్ విందులు పెట్టిండు గవర్నమెంట్ పరంగా. ఇలా నెల రోజులు దాదాపు 21 రోజు అయింది. ఇలా నేను పేపర్లో నిన్ననో మొన్న చూసిన ఇఫ్తార్ విందు కోసం అని చెప్పి మిర్యాలగూడ నియోజకవర్గానికి 4 లక్షలు ఇచ్చారు. అనౌన్స్మెంట్ చేసి వచ్చిన చూపి, ఎక్కడ చూపి, ఏ మసీదులో పెట్టి రమ్మని చూస్తా. అనౌన్స్మెంట్ అయితే ఎవరికి ఇచ్చిర్రు? ఎక్కడ లేదు. ప్రతిదీ అంటే ఎక్కడ లేదు. కాంగ్రెస్ పార్టీ గురించి ఎట్ట ఉందంటే మన నల్గొండ ఆడ తానా అంటే ఇక్కడ తందానా ఉంది. అదే ఎవరికి ఇచ్చిర్రు? మన నల్గొండ జిల్లాలో కొన్ని ఏరియాలు నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, హుజూర్నగర్ ఇట్లా కూడా ఆయా నియోజకవర్గాలకు సంబంధించి జనాభాని క్యాల్కులేషన్ చేసుకొని వాళ్ళు గవర్నమెంట్ ఫండ్ అనేది 4 లక్షలు ఈ రోజు రిలీజ్. గవర్నమెంట్ ఫండ్ అంటే నీ పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తకి ఇస్తున్నావు, నువ్వు నార్మల్ క్యాండిడేట్కి ఇస్తున్నావా, పనిచేసేవానికి ఇస్తున్నావా? ఎవరికి పెట్టినా ఇఫ్తార్ విందు ఎక్కడ జిల్లాలో ఏడ ఓపెనింగ్ అని చెప్పు? వాళ్ళు ఇఫ్తార్ విందు అనే కాదు, దసరాకి ఏమీ లేదు. రానున్న దసరా ఉంది, రేపు ఉగాది ఉంది. తెలుగు రాష్ట్రంలో పెద్ద పండుగ ఉగాది, నామ సంవత్సరం. ఎవరికి ఇస్తారు? ఆ ఉగాది రంజాన్కే లేదంటే ఉగాది గిట్ట ఏ ఉండదు, ఏం లేదు. వీళ్ళేదో పబ్బం గడపడానికి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 400 దొంగ హామీలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఏ ఒక్క పథకం రాదు, ఎవ్వరికి ఏం రాదు. ఏ ఉన్నా మేము చేస్తున్నాం. తిన్నావా బస్ వేయండి తిన్నా, పన్నావా బస్ వేయండి పని. ఇలా రేవంత్ రెడ్డి వచ్చిండు, ఏం చేసింది చూపి, ఒక్కని చూపి. ఇలా హైదరాబాద్లో ఏం చేసిండు? హైదరాబాద్లో టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఐటీ హబ్ ఆధ్వర్యంలో కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రి ఉన్నప్పుడు చాలా ఐటీ డెవలప్ అయింది. ఇదే నల్గొండ జిల్లాలో మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు నల్గొండ దత్త తీసుకుంటూ ఇలా ఐటీ హబ్ ఏమైందాడా? బూజు పట్టిపోతుంది. ఎవడు కారణం దానికి? ఏంటంటే కేసీఆర్ పెట్టిండు, ఎందుకు చేయాలని చెప్పి అక్కడ ఉన్న మంత్రి. మరి ఇప్పుడు మీరు ఇదే అన్నారు, కానీ ఇంత ముందు ఇప్పుడు ప్రభుత్వం ఉంది అనుకున్న ఒక మాట, పోయిన ప్రభుత్వమే ఉంది. ముందు దళితులకు 3 ఎకరాలు ఇస్తాం, ఆయన ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి మాట్లాడారు. మరి వీటి గురించి ఏం మాట్లాడతారు? దళితులకి బరాబర్ కేసీఆర్ గారు 3 ఎకరాల భూమి ఇచ్చిండు. దళితులకు దళిత బంధు ఇచ్చిండు. చూపిస్తారా నీకు? మిర్యాడ మండలంలో
దళిత బంధు దళితులకు చాలా మంది ఓకే, ఇచ్చిండు. ఇచ్చిండు ఇలా కానీ దళితులకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన రాష్ట్రంలో ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అది తెలుసుకోవాలి మీరు అర్జెంట్ గా. ఇలా రాజయ్య గారికి ఇవ్వలేదా? ఇలా కడియం చేరి వాడి దొంగ వానికి ఉప ముఖ్యమంత్రి ఇస్తే రేపు కాంగ్రెస్ పార్టీ వచ్చింది నన్ను ఏడ లోపడేస్తారు అని చెప్పి వాడు పోయి ఇలా రేవంత్ రెడ్డి సంకలనం చేరిండు. ఇలా ఏమైంది చెప్పు? 3 దగ్గర ఎకరాలు వచ్చిందా? 3 ఎకరాలు ఎవరికి ఇచ్చారు? చాలా మందికి ఇచ్చిండు. చూపిస్తారా? జిల్లాలో చాలా మందికి ఇచ్చిండు. కేసీఆర్ గారు చాలా పథకాలు ఇచ్చిండు. దళితులకు 3 ఎకరాలు ఇచ్చిండు, దళిత బంధు ఇచ్చిండు, బీసీ సోదరులకు బీసీ బంధు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు. ఇవాళ గతంలో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇలా ఏ పరిస్థితి? ఇలా రైతులు ఎండిపోతున్నాయి, పొలాలు ఎండిపోతున్నాయి, ఏడుస్తున్నారు. వాసంగం ఉన్న మా జిల్లా మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు సూర్యాపేట పరిధిలో చాలా మంది రైతుల దగ్గర పోతే రైతుల గోడునే ఇస్తారు. ఎందుకు ఇచ్చినారా ఇంక కాంగ్రెస్ పార్టీ కూడా అంటారు ప్రజలు. ఎందుకంటే వీళ్ళ దగ్గర దమ్ము లేదు చేయడానికి. ఇలా నీళ్ళు ఇచ్చిన పరిస్థితి లేదు. ఇది ఏంది? ఇయ్యాల మార్చ్, ఏప్రిల్, మే తర్వాత నీళ్లకు చాలా ఇబ్బంది పడుతుంది. అది రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి తక్షణమే. ఇలా కాళేశ్వరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టిన కేసీఆర్ గారు. కాళేశ్వరం నీళ్లున్నాయా? వాస్తవంగా కాళేశ్వరం ఇక్కడ దూరంగా ఉంది, నాగార్జున మన పక్కనే ఉంది. ఇలా నాగార్జున నీళ్ళ పరిస్థితి డెడ్ చోరులే ఉంది. వాళ్ళు తెలుసుకోని చెప్పవచ్చు రేవంత్ రెడ్డిని. అక్కడ ఉన్న ఎమ్మెల్యే రఘువీర్ గారు ఏం చేసిండు? వీళ్ళు జానారెడ్డి గారు పెద్ద మంత్రి చేసిండు. జానారెడ్డి గారు గవర్నమెంట్ పెద్ద సలహాదారుడు. రేవంత్ రెడ్డి లేస్తే వాళ్ళ ఇంటికి పోతాడు. ఇలా జానారెడ్డి గారు తెలియదా అక్కడ ఏం జరుగుతుందో పరిస్థితి? సాగర్ లో ఘోరంగా ఉంది. వాళ్ళు నీళ్ళేంది వీళ్ళు ఏం చేస్తారు? తీసుకురావాలా నీళ్లు? పక్క రాష్ట్రం నుంచి మాట్లాడుకొని తీసుకోవాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్టుండే పంట పొలాలు, ఇప్పుడున్న పరిస్థితి ఎట్టుండే చెప్పండి, మీరే చెప్పండి. ఎట్లా ఏంది పరిస్థితి? ఏం లేదు. ఏమున్నా 39 సార్లు ఢిల్లీకి పోతాడు. ఒక మంత్రి ఏమో హెలికాప్టర్ లేకపోతే మంత్రి ప్రోగ్రామ్ పోడు. గాలి మోటార్ అట్ట వాడుతారు. ఏంటంటే అధికారం మా చేతిలో ఉంది అంతే. ఎవరి అధికారం ఉన్నా కూడా వాళ్ళు ఆ టైంలో వాళ్ళ అధికారం బట్టి నడుచుకుంటా. ఎవరు నడుచుకుంటా? ఇప్పుడు మీరు ఇంత ముందు కూడా మీ అధికారం ఎన్నిసార్లు పోయినా ఢిల్లీకి? కేసీఆర్ గారు ఎన్నిసార్లు పోయింది ఢిల్లీకి చెప్పు? ఎన్నిసార్లు పోయిండట కేసీఆర్ ఢిల్లీకి? ఎప్పుడో ఒకసారి పోయిండు. 39 సార్లు పోయిండా రేవంత్ రెడ్డి లెక్క? అంటే రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఏం పని? అంటే ఇక్కడున్న 3 తీసుకుపోయి రాహుల్ గాంధీకి ఇవ్వాలి. ఇవాళ నీకు రాహుల్ గాంధీ టైం ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ నీ పరిస్థితి ఏంది? జీరో తెలంగాణలో. ఇవాళ ఏం చేసావు నువ్వు? ఇవాళ అక్కడక్కడ చూస్తుంటే ఎమ్మెల్యేల మీద ప్రజలు తిరగబడుతురు. ఇవాళ ఎమ్మెల్యే పరిస్థితి ఏం లేదు. ఏమంటే ఎమ్మెల్యే అంటారు మా మంత్రి గారు చెప్పినట్టు మేము చేస్తాం. ఇవాళ మంత్రులు ఒక పక్క కుంపటి వాళ్ళకు పడట్లేదు. వీళ్ళందరి మధ్యలో సామాన్య ప్రజలు, నాలాంటి నిరుద్యోగులు, ఇక్కడున్న రైతులు ఆగమైతురు. రైతులు 400 మంది చనిపోయారు రైతులు తెలుసా మీకు? ఇప్పుడు ఉద్యోగాలు ఎవరికి ఇచ్చిండు అన్న ఉద్యోగం? ఎవరికి ఇచ్చిండు? వాళ్ళకు వచ్చినాయి, తండ్రి కొడుకులకు వచ్చినాయి ఉద్యోగాలు, అన్నదమ్ములకు వచ్చినాయి ఉద్యోగాలు. ఎవరికి వచ్చినాయి చూపి? తెలంగాణ రాష్ట్రం ఎవరికి వచ్చినాయి ఉద్యోగాలు? పోయిన ప్రభుత్వం వాళ్ళు పెట్టిన ఎగ్జామ్స్ లో ఇప్పుడు రాసి వాళ్ళు రిలీజ్ చేసి వెంటనే రిక్రూట్ చేసుకున్నారు. ఎవరికి ఇచ్చిండు? గ్రూప్ 1 మొన్న వచ్చింది. ఎంత మందికి ఇచ్చిండు? టీచర్లకు ఎంతమంది? టీచర్లకు కొంతమంది జాయిన్ అయ్యారు. ఇంకా కొంతమంది పరిస్థితి మెల్లగా జూనియర్ లైన్ మెల్ వచ్చి రాసిన ఎగ్జామ్ వాళ్ళ పరిస్థితి మెల్లగా చేస్తారు. కొన్ని రోజుల తర్వాత పోలీస్ రిక్రూట్మెంట్ ఇంకా చాలా ఉంది. చాలా మంది విద్యార్థులు చదువుకునే విద్యార్థులు ఉన్నారు. వాళ్ళని రాహుల్ గాంధీ ఇది అశోక్ నగర్ వచ్చి ఏం చెప్పిండు? ఓయి క్యాంపస్ దగ్గరికి రాहुल गांधी हम जॉब दिलाएंगा, तुम्हारे जॉब तुम्हाको आया, हमाको नया रेवंत रेड्डी का आया, इधर कोमट रेड्डी का आया, उधर उत्तम कुमार रेड्डी का आया. किसको आया जॉब बताओ? ఎవరికి వచ్చింది జాబ్? ప్రియాంక గాంధీ ఆ రోజు సభకు వచ్చింది. ప్రతి ఒక్క మహిళకు స్కూటీ ఇస్తా, మై స్కూటీ దిలాంగి ప్రియాంక గాంధీ అని చెప్పింది. ఎవరికి ఇచ్చింది స్కూటీ? చెప్పి తెలంగాణ రాష్ట్రంలో యాడిచ్చింది? ఏ జిల్లాలో ఇచ్చింది చూపి ఇచ్చింది? ఎవరికైనా స్కూటీ ఎవరికి ఇచ్చింది? ఇలా రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది. ఇలా పత్తి రైతుల పరిస్థితి మనం కౌన్సిల్లో మా కవితక్క నాయకత్వంలో స్పీకర్ గారు, మాజీ స్పీకర్ గారు మత్స్యంచారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ధర్నాలు ఇస్తారు. ఎవరికి ఇచ్చిరాడ? అంటే బైకాట్ చేస్తాం. ఏంటంటే అసెంబ్లీ మా ఇష్టం, గాంధీ భవన్ ఎట్టం అసెంబ్లీ అట్ట చర్చ జరుపుకుని అని చెప్పి వాళ్ళే మాట్లాడుకోవడం. మన ఎంఐఎంఓలు గిట్ట వాకౌట్ చేసి పోయారు. మందలు ఇచ్చిన పరిస్థితి ఉందా? లేదు. ఏంటంటే రేవంత్ రెడ్డి ఒంటే దిప్ప కూడా నాకు అడ్డం ఓడలేడు. ఇవాళ మొన్న రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడు? కేసీఆర్ అనే మొక్క తెంచేస్తా అంటాడు. నీ అయ్య కాదు, నీ తాత తరం కాదు, నీ రాహుల్ గాంధీ, నీ సోనియా గాంధీ ఇటు కాదు. కేసీఆర్ గారి ఇలా గాడ్ ఫాదర్ తెలంగాణకి. ఫ్యూచర్ తెలంగాణ రామన్న అయితే గాడ్ ఫాదర్ కేటీఆర్. ఎందుకంటే కేసీఆర్ గారు ఎన్ని పథకాలు తీసుకొచ్చు. ఇలా రైతుల పరిస్థితి చాలా ఘోరం ఉంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు పరిపాలన ఎట్లుండే, ఇవాళ ఎట్లుంది? ఇవాళ ఎవరి కాడికి సొంతం అయిపోయింది. ఆ జిల్లా మంత్రి ఆ జిల్లానే, ఈ జిల్లా మంత్రి దోసుక తినడం తప్పించి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి విషయంలో శూన్యం. ఎందుకంటే నేను చెప్పేది కాదు, ప్రజలు చెప్తారు. మీ మీడియా పరంగా ఒకసారి మీరు ప్రాండి పొలాలు చూపిస్తారు, రైతులు పోయి అడగండి. ఏం లేదు. సంధ్యాకాడ సవాలు పొద్దుగాలు దిగారు. ముఖ్యమంత్రి అంటే ఢిల్లీకి పోతాడు. ఇక్కడున్న మంత్రులు ఎక్కడున్నో తెలియదు. ఏ ఒక్క మంత్రి అన్నా రైతులు పొలాలు ఎండిపోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో, మిర్యాలగూడ, నల్గొండ జిల్లాలో ఒక్కడైనా పరామర్శించుండా? సోయుందా? ఎవరికన్నా సోయుందా? ఏం లేదు. మీరు స్టార్ట్ చేసిన పవర్ ప్లాంట్ చూసుకుంటే దాని ఉద్యోగాలు ఇంతవరకు
కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదంట. మరి అది అధికారంలో ఎవరు? కేసీఆర్ ఉండా అధికారంలో, రేవంత్ రెడ్డి ఉండా? అది మీరు ఇంత ముందు మీ బరాబర్ ఇస్తా అని చెప్పినాం. గౌరవ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారు అందరు లీస్ట్ అవుట్ చేసిండు, కలెక్టర్ పెట్టిండు. ఆనాటి మంత్రి జగదీష్ అన్న గారికి చెప్పిండు, జగదీష్ అన్న గిట్ట తప్పకుండా ఇద్దామని చెప్పిండు. మా హయాంలా రెండు అది 5 పాయింట్లు అయితే 2 పాయింట్లు మా హయాంలా రెడీ అయ్యి మొన్న 5 రేవంత్ రెడ్డి గాలి మోటార్ వేసుకొని వచ్చి ఊపి నేను చేసిన అంటుండు. ఎవరి ఆధ్వర్యంలో వచ్చింది పవర్ ప్లాంట్? ఏ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వచ్చింది? ఎక్కడున్న ఏ ఎమ్మెల్యే ఉన్నప్పుడు వచ్చింది చెప్పండి? వాస్తవంగా భాస్కర్ రావు గారు నాయకత్వంలో భాస్కర్ రావు గారు పట్టుబట్టి నా ప్రజలు నేను అండగా ఉండాలి, కేసీఆర్ గారు దీవెనలు అని చెప్పి ఈరోజు పవర్ ప్లాంట్ తీసుకొస్తే దాన్ని మెయింటైన్ చేత కాదు. మీరు వచ్చి ఒక మంత్రి గాలి మోటార్ వేసుకొని వచ్చి సమీక్ష అన్నాడు. ఏం సమీక్ష చేస్తావు? వచ్చి చాయ్ బిస్కెట్ తినిపోతావు, అదే సమీక్ష. అక్కడ ఉన్న గిరిజన సోదరులు నీలాంటి తమ్ముళ్ళు చాలా మంది ఉద్యోగాలు ఇవ్వాలి. ఎవరికి ఇస్తారు? ఇలా కాంగ్రెస్ పార్టీ జెండా కట్టుకున్నవానికి ఉద్యోగం, వేరే వానికి లేదు. ఎందుకు పోయి అడుగుతావు? వాడిని కరెక్ట్ అడిగితే వాడిని తీసుకుపోయి లోడర్ స్టేషన్లో వేసి కూర్చోబెట్టి అంతే వేళ పరిస్థితి అది. ఎందుకంటే స్థానికంగా గిరిజన సోదరులు మిరాడ నియోజకవర్గంలో చాలా మందికి భాస్కర్ రావు ఉన్నప్పుడు ప్రతి మనిషికి అల్ల ల్యాండ్ లూజర్కి డబ్బులు ఇప్పించిండు, వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తున్నాడు. కానీ బ్యాడ్ లక్, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకపోవడం, భాస్కర్ రావు గారు ఇక్కడ ఓడిపోవడం ప్రజలకే నష్టం, పార్టీకి ఏం కాదు. ఎందుకంటే ప్రజలు గట్టిగా ఉంటేనే పార్టీ మంచిగా ఉంటుంది. భాస్కర్ రావు గారు ఈరోజు గెలిపిస్తే బరాబర్ తప్పకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇప్పించాడు. భాస్కర్ రావు గారు ఏదో లాలుచి పడేటట్టు కాదు. భాస్కర్ రావు గారు నిజమైన నాయకుడు. ఎందుకంటే గతంలో 2 సార్లు మీ శాసనసభలు చూసినాం. పవర్ ప్లాంట్ అయితే ఏదైతే బరాబర్ మంత్రి గారి నాయకత్వం దాని మీద కూడా, పవర్ ప్లాంట్ మీద కూడా చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. అంటే దాని మీద డబ్బులు తిన్నారు, అది ఎవరు? చాలా మంది పవర్ ప్లాంట్ మీద అవునండి డబ్బులు మేము డబ్బులు తినని చెప్పి నిరూపించని చెప్పు దేనికైనా సిద్ధమే. అంటే ఇక్కడున్న జిల్లా మంత్రి డబ్బులు తింటుండి. అలా ఇక్కడున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కంకర్ నడుస్తుంది, ఇక్కడున్న కోమటిరెడ్డిది ఇసుక నడుస్తుంది, ఆల నడుస్తుంది. కానీ మేము డబ్బులు తిని పనిచేసే వ్యక్తులం కాదు. కేసీఆర్ గారు బరాబర్ ప్రతి పిన్ టు పిన్ కేసీఆర్ గారు తెలుసుంటే పవర్ ప్లాంట్ ఏం జరుగుతుంది, ఏంది పరిస్థితి. డబ్బులు తినేటోళ్ళం మేము కాదు, డబ్బులు తినే బ్యాచ్ వేరుంది. ఆల్రెడీ మీకు తెలుస్తుంది ఇవాళ ఎట్టుందో పరిస్థితి. పవర్ ప్లాంట్ విషయంలో ల్యాండ్ జరిగి ప్రతి ఒక్కరికి ల్యాండ్ కోల్పోయిన ఇప్పించిన డబ్బులు భాస్కర్ రావు గారు. అలాంటి తినంటే చాలా తినొచ్చు, అలాంటి వ్యక్తి కాదు ఆయన. నలుగురు దగ్గర పోయి ఆయన పెట్టాడు, కానీ ఆయన తినే వ్యక్తి కాదు, అలాంటి వ్యక్తే కాదు. అది ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అనుకోండి. రమ్మని ప్లాంట్ దగ్గర పోదాం, ఎంతమంది డబ్బుల దగ్గర పోదాం, అక్కడ ఉన్న రైతులని అడుగుదాం, అక్కడ ఉన్న భూమి కోల్పోయిన భూ నిర్వహతులను అడుగుదాం ఎంతమంది డబ్బులు తీసుకుంటూ. అదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్. అలాంటి మంచి డబ్బులు తినే మనిషి అయితే భాస్కర్ రావు 100% కాదు. సరే, ఇప్పుడు మీ ఫ్యూచర్ కార్యాచరణ ఏంటి? మీరు ఫ్యూచర్లో ఏం చేయదలుచుకున్నారు? ఒకవేళ కౌన్సిలర్ గెలిస్తే మీరు ఏం చేయబోతున్నారు? మనం వాస్తవంగా 100% కౌన్సిలర్ గెలుస్తాం, బరాబర్ గెలుస్తాం. గెలిచినా ఓడినా ప్రజలతోనే ఉంటాం. ప్రజలకి ఎలాంటి అవసరం ఉన్నా బరాబర్ నైట్ వచ్చి డోర్ కొట్టినా బరాబర్ లేచి పనిచేస్తాం. అక్కడున్న సమస్య, వార్డు సమస్య ఏంది, పట్టణ పరిస్థితి ఏంది, ఎక్కడున్నా బరాబర్ భాస్కర్ రావు గారి నాయకత్వంలో, సిద్ధన్న నాయకత్వం బరాబర్ కొట్లాడతాం. గవర్నమెంట్ నిలదీస్తాం. గవర్నమెంట్కి నుంచి వచ్చిన పథకాలన్నీ బరాబర్ అక్కడున్న లబ్ధిదారునికి ప్రతి ఒక్కరికి రావాలి. ఎందుకంటే పుణ్యానికి రాలే, వీళ్ళు ఓట్లేస్తేనే రేపు వాడు సీఎం అయిండు, ఇక్కడ ఎమ్మెల్యే అయిండు, అక్కడ మంత్రి అయిండు. బరాబర్ ప్రభుత్వ పథకాలు ప్రజల్లో తీసుకుపోతాం. ఇవ్వకపోతే భారీ ఎత్తున ప్రజలతోనే ధర్నా నిర్వహిస్తాం. అవసరమైతే మున్సిపాలిటీ ముట్టడిస్తాం, అవసరమైతే మంత్రులను అడ్డుకుంటాం. ప్రతిసారైనా ప్రభుత్వ పథకాలు ప్రజలకు తీసుకుపోతాం. అదే కాన్సెప్ట్తో పనిచేస్తాం. అంతేగాని నేను ఏదో కౌన్సిలర్ అని చెప్పి నాకు కిరీటం పెట్టరు. మనం ప్రజలతోనే ఉండాలి, ప్రజలతోనే పోవాలి. కాబట్టి ప్రజా సమస్యలపై ఎజెండా చేస్తాం, ప్రజల సమస్యలపై కొట్లాడతాం, పోరాడతాం, వాళ్ళకి సమస్యలు తక్షణమే తీరుస్తాం. అవసరమైతే వాళ్ళ అండాదండలు బరాబర్ మనం ఉంటాం. థ్యాంక్ యూ అన్న, మీరు చాలా గారు మీరు మీ యొక్క సమయాన్ని భూషణ్ టాక్స్ బరాబర్ ఇంకా ముందు చాలా ఇంటర్వ్యూలు చేయాలి. అదే విధంగా భూషణ్ యాడ్స్ ముందుకు పోవాలి. భూషణ్ టాక్స్ పెద్ద ఛానల్ కావాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ.